షేప్లోకి వచ్చేసి ఈ షేప్లోకి బిల్ వేసుకున్నా అన్న ఇంకా మిస్ అయిపోయాడు ఒక్క నిమిషం పర్లేదు సారు పోయినసారి దాకా ట్రెజరర్ సత్తా నేను పైకి వెళ్ళి క్లబ్ల పేరు పార్టిసిపేషన్ క్లబ్స్ కృష్ణ గోదావరి భానువాసరే సాయంకాల अस्य मद्गोत्रोऽस्य महामानस्य गोत्रोस्य हरिकृष्णस्य ज्योतिर्विष्णाकुटुम्बस्य పడగశిల గోత్రస్య వెంకటేష్ నమస్య స్వప్న నమస్య సా కుటుంబస్య మమ అనుకోండి అస్మాకం క్షేమ స్థైర్య ధైర్య విజయ విద్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య శాంతి విద్యంతం అభిష్టాయ బల ముందుగా మహిళలను వనితలను చేస్తాం. తర్వాత మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ కొత్తగా వచ్చిన వాళ్ళకి పరిచయం, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటున్నారు. గట్టిగా ఆల్బమ్ కూడా చేస్తారు, చెప్పండి గట్టిగా. ఓకే, ధన్యవాదాలు. కూర్చోండి వాసవి. అలాగే వాసవి క్లబ్స్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మన వాసా శ్రీనివాస గుప్తా గారిని కూడా వేదికకి సాదరంగా ఆహ్వానిస్తాం. రీజన్ చైర్పర్సన్ ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం ఉదయం నుంచి ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు చేస్తూ ఆఖరిగా మన వాసవి క్లబ్ షాపూర్ నగర్ చేసిన పెద్దల గౌరవనీయులు వీరెల్లి చంద్రశేఖర్ గుప్తా గారిని రీజన్ చైర్పర్సన్, STP 105 రీజన్ 5 చైర్పర్సన్ వీరెల్లి చంద్రశేఖర్ గుప్తా గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తారు. ఆహ్వానిస్తారు. గట్టిగా చెప్పండి. ఇద్దరు గౌరవనీయులు ఇచ్చేశారు. వారికి చెప్పండి. ఇంటర్నేషనల్లో పోవడం అనేది ఒక డ్రీమ్, అందరికీ కళ. ఆ కళ మన వాసవి షాపూర్ నగర్ అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంది, కానీ ముందు వరకు వెళ్ళలేకపోయింది. అట్లాంటివి సాధించిన పెద్దలు గౌరవనీయులు వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్లలో ఒకరైనటువంటి
మన మొదటి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ చార్టర్డ్ ప్రెసిడెంట్ వాసవ్ శ్రీనివాసు గారైతే వారి తదనంతరం మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆకుల ప్రభాకర్ గారు సాధారణంగా వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే మన వాసవి క్లబ్ షాపూర్ నగర్లో మరొక డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ బీరెల్లి వేణుగోపాల్ గారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మన వాసవి క్లబ్ షాపూర్ నగర్లో 2 క్లబ్లు ఉంటాయి. వాసవి క్లబ్ షాపూర్ నగర్ మరియు వాసవి వనితా క్లబ్ షాపూర్ నగర్. మన వనితలు ఇంతకుముందు చేసిన ప్రెసిడెంట్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అలాగే మన వాసవి క్లబ్ వాసవియన్స్ క్లబ్ మెంబర్స్ కానివ్వండి, ఆర్యవైశ్య సంఘం సభ్యులు కానివ్వండి, అందరికీ కూడా హృదయపూర్వక స్వాగత సుమాంజలు. ఒకటి నమస్తే అన్న. హలో, జై వాసవి, జై వాసవి. మనకు ఈ రోజు మనం డస్క్ చేయబోతున్నాం కాబట్టి మనకు చీఫ్ గెస్ట్గా మన హరికృష్ణ అన్నగారికి, నరేంద్ర గుప్తా అన్నగారికి స్వాగతం సుస్వాగతం. ఈ ప్రోగ్రాం ఇప్పటితో స్టార్ట్ చేయబోతున్నాం. शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके नारायणे नमोस्तुते। जय वासव, जय वासव, जय वासव, जय वासव, जय वासव, जय वासव। जय वासवी, जय वासवी। भक्तितो निन्नु कोलुतुमु विश्वशान्ति विश्वजननी वासवी मा हृदयनी అందుకో। జై వాసవి, కులదైవం లోకమాత శ్రీ వాసవి మాత ప్రపంచానికి చాటిన ప్రేమ వాత్సల్యం అహింస ఆత్మగౌరవాన్ని మనసులో నింపుకొని నేను నా కుటుంబం అంతా స్నేహం సేవా పరమార్థంగా సమాజ శ్రేష్ఠకై కృషి చేస్తూ ఉత్తమ నాయకులుగా కొనసాగుతామని ఆర్య వైశ్యులందరి ఐక్యతకు విశాల దృక్తానికి మానవతా విలువలకు ప్రతీకగా నిలిచి ఆర్య వైశ్య జాతిని ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై వాసవి. ఈరోజు మనం ఆర్యవైశ్య సంఘం షాపూర్ నగర్ భవనంలో డాట్ టు డస్క్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. దానికి గాను వేదికను అలంకరించినటువంటి మన ఐపీసీ ఆఫీసర్ గారు నరేంద్ర గారు, అలాగే మన చీఫ్ గెస్ట్, ఈనాటి చీఫ్ గెస్ట్ గారు, ముఖ్య అతిథి మన హరికృష్ణ గారికి హార్దిక హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. మనము ఈ కార్యక్రమానికి దాదాపుగా ఒక 3
లేదా 4 గంటల నుండి వీక్షిస్తున్నామేమో, కానీ ఈనాటి ఉదయం 8:30 నుండి మేము ముగ్గురం ఒకే దగ్గర ఒకే కార్యక్రమం అంటే డాంట్ కార్యక్రమంతో ఉదయం 8:30కు మా ప్రయాణాన్ని మొదలుపెట్టినాం. ఆ ప్రయాణంలో ఇప్పటివరకు ఎక్కడ అలుపు సొలుపు లేకుండా ముగ్గురం కూడా ఒకటి తర్వాత ఒకటి, అంటే ఇది మనకు 6వ క్లబ్ డాట్ టు డస్క్ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే అన్నగారు నరేంద్ర గారు చాలా దూర ప్రయాణం, అంటే ఇవాళ మన డాట్ టు డస్క్ కార్యక్రమం ఉందనే కాన్సెప్ట్ తోటి బాంబే నుండి రాత్రి 10:30 గంటలకు హైదరాబాద్ వచ్చారు. మళ్ళీ ఉదయమే ఎన్ని గంటలకు లేసాడో తెలియదు, కానీ 8:17 మేము అనుకున్న మీటింగ్ పాయింట్లో రావడం జరిగింది. అలాగే మన హరికృష్ణ గారు కూడా సంతోష్ నగర్ నుండి అంటే సైదాబాద్ నుండి మన అనుకున్న గమ్యస్థానానికి కొంచెం అటు ఇటుగా చేరి ముగ్గురం ఒకే దగ్గర కలిసి అక్కడి నుండి ఎల్లారెడ్డి కూడా వనిత వసతి క్లబ్ వనిత ఎల్లారెడ్డి కూడా వారి కార్యక్రమాలు డాట్ టు డస్క్ లో పాల్గొనడం జరిగింది. మొదటి డాట్ టు డస్క్ కార్యక్రమం వనిత వాసవి ఎల్లారెడ్డి, అద్భుతంగా వారు కార్యక్రమాలు మనకి వాళ్ళ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు ఇచ్చినటువంటి 10 టాస్కులను కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా 10 టాస్కులు కూడా కంప్లీట్ చేస్తే మేము ఆ కార్యక్రమం అయిపోయి నెక్స్ట్ క్లబ్కు వెళ్ళే లోపే అన్న హరికృష్ణ గారు మొత్తం మనకి అప్డేట్ చేయడం జరిగింది. వాసవి క్లబ్ నుండి మనకు రెస్పాండ్ కూడా అయ్యి మన వాసవి క్లబ్ వనిత ఎల్లారెడ్డి కూడా సక్సెస్ అని చెప్పి మనకు మెసేజ్ చేయడం కూడా జరిగింది. ఆ తదనంతరం అక్కడి నుండి బోరబండ వాసవి క్లబ్ వనిత బోరబండ కూడా చేరాము. అక్కడ కూడా అనూహ్యమైన రీతిలో నిన్న రాత్రి వరకు కూడా నాకు అప్డేట్ ఇచ్చింది 7 సబ్జెక్టులే చేస్తామని, కానీ అక్కడ మన అన్నలిద్దరు కూడా ఐపీసీ ఐఎస్సీ గారు వారి కౌన్సిలింగ్ ఇస్తే వారు చక్కగా వారు కూడా 10 కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరిగింది. దానికి కూడా మనకు అప్డేట్ చేయడం జరిగింది. దానికి కూడా కంగ్రాచులేషన్స్ అని బీసీఐ ఆఫీస్ నుండి వారికి కూడా మెసేజ్ రావడం జరిగింది. అంటే 2 కార్యక్రమాలు. అక్కడి నుండి సుచిత్ర సర్కిల్కి వెళ్ళి అక్కడ భోజనం ముగించుకున్నామంటే ముగించుకున్నాం అంతే. అక్కడి నుండి రెస్ట్ లేకుండానే సుచిత్రాది కార్యక్రమం చేయడం, అక్కడ వారు కూడా సుచిత్ర సర్కిల్ వాళ్ళు 10 కార్యక్రమాలు పూర్తి చేసి 3వ క్లబ్ కూడా మేము తిరుగు లేకుండా హ్యాట్రిక్ చేయడం జరిగింది. అక్కడి నుండి సూరారం వాసవి వనిత క్లబ్ ఈసారి కొత్తగా ఏర్పడినటువంటి మన వాసవి క్లబ్ వనిత సూరారం వారు రాధిక కూడా రాత్రి 11 గంటల వరకు కూడా రెడీ లేదు, 7 మాత్రమే చేస్తానే అన్నది. ఇవాళ మేము వెళ్ళి కూర్చొని మాట్లాడగానే అన్నయ్య ఖచ్చితంగా 10 చేస్తానని చెప్పి 10 కార్యక్రమాలు వారు కూడా చేయడం జరిగింది. ఇప్పటికీ 4 క్లబ్బులు మేము తిరిగి ఉదయం నుండి ఇప్పటి వరకు 4 క్లబ్బులు కూడా సక్సెస్ఫుల్ గా చేసుకోగలిగినామంటే ఇదంతా వాసవి క్లబ్ మెంబర్స్ యొక్క వారి సపోర్ట్ మాత్రమే. మేము చేస్తున్నామంటే ఈ ఒక్కరోజే చేస్తున్నాం, కానీ వాసవి క్లబ్ లో మెంబర్స్ 6 నెలల నుండి వారికి సపోర్ట్ చేయడం కారణంగానే ఇవాళ 4 క్లబ్బులు కూడా కార్యక్రమాలు నిర్వర్తించగలిగినాయి. మిగతా ఇప్పుడు 2 క్లబ్బులు వాసవి క్లబ్ షాపూర్ నగర్, అలాగే వాసవి వనిత క్లబ్ షాపూర్ నగర్, ఈ 2 క్లబ్బులు కూడా 100కు 100% మనకు నిర్వర్తించడానికి ప్రయత్నిస్తున్నామని నిన్న రాత్రి వరకు కూడా అప్డేట్. ఇప్పుడు మన నరేంద్ర గారు ఆల్రెడీ అబ్జర్వర్ గారు రిపోర్ట్ రాస్తూనే ఉన్నాడు. మనవి కూడా 10 కార్యక్రమాలు పూర్తి చేస్తానని మన అధ్యక్షుల వారి నోటి విందానే విందాం మనం. అయితే ప్రతి కార్యక్రమానికి కూడా ఇదే విధంగా ఇంతకంటే కూడా కొంచెం ఇంకా ఎక్కువగానే క్లబ్ మెంబర్స్ హాజరై ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు నేను ఈ 6 నెలల్లో ఆర్సీగా సాధించి దొక్కెత్తైతే ఈరోజు డాట్ టు డస్క్ లో 100% సాధించేది మరొకెత్తు. అందుకే ఈ 2 క్లబ్లు కూడా 100% చేస్తాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై వాసవి. ధన్యవాదాలు చెప్తున్నాను. ఈనాటి డాన్స్ కార్యక్రమానికి చేసిన విజయ సంకల్ప కల్వా నారాయణ అంటే మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ కల్వా నారాయణ
గుర్తుపట్టడం ఎవరు లేరు. ఆ కల్వనారాయణ గారి కుమారుడు మన హరికృష్ణ గారి ఈరోజు మన దూర్గాపూర్ మండల్ వాసైత్యం షాపున రావడం సంతోషం. చాలా మాకు దగ్గర మా బావగారు ఇద్దరు ఆయనను మేము కూడా ఇక్కడ స్మరించుకోవడం చాలా సంతోషం అండి. ఇక్కడ వచ్చిన మీ ఆశీర్వాదం అందరికీ ఉండాలి. మీ యొక్క సేవా కార్యక్రమం మేము కూడా మీ అడుగుజాడలు నడుస్తామని ఈరోజు తప్పకుండా మిమ్మల్ని కలవడం చాలా సంతోషం ఉంది. ఈ కార్యక్రమం ధన్యవాదాలు. జై వాసు. కానీ మా అమ్మాయి ఎంబీబీఎస్లో బాగున్నారు. అందరం బాగున్నారితో అటాచ్మెంట్ అయిపోయింది. చాలా సంతోషం. ఇక్కడ మాట్లాడాలంటే చాలా భయం లేదు. ఎందుకంటే పెద్దలు శ్రీలంగా ఉన్నాడు, ఏదన్నా ఉన్నాడు, అందరికంటే పెద్దగా ప్రభాకర్ ఉన్నాడు. ఈ డాంటూ డెస్క్ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా అన్నగారు కల్వా హరికృష్ణ గారిని ఐఎన్పి గారు మన రీజియన్ 5కు ఇచ్చాడనే వరకు మాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే అన్నగారిని కూడా కలవకూడదు, మా అత్తగారు కలవకూడదు. అందుకని అన్నగారితో ముందుగా మాట్లాడాను. అన్న ఇలా ఉంది అని చెప్పాను. రీజియన్ 5లో ప్రతి ఒక్క మెంబర్ మా బోడుపల్ ఫ్యామిలీ మెంబర్ లాగానే. ఎందుకంటే చిన్నన్న కానీ ఇక ప్రభాకర్ అన్న, శ్రీనన్న, వీరన్న, తర్వాత బ్రదర్ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ డాంటూ డస్క్లో అన్న వాళ్ళ క్లబ్ కూడా నేనే గెస్ట్ ఆఫ్ ఆనర్గా పోయాను. చాలా సంతోషంగా ఉన్నది. ముఖ్యంగా డాంటూ డస్క్ అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసే ప్రోగ్రామ్స్. దీంట్లో మనము ఒక్క క్లబ్ అనకుండా ఒక 11 క్లబ్లు ఉన్నాయి. కాబట్టి అందులో 6 క్లబ్లు యాక్టివ్గా ఉన్నందుకు ఒక్కొక్క ప్రోగ్రామ్ చేసుకుంటూ వచ్చేవారికి ఇంత సమయం పట్టింది. ఈ సమయం వరకు మీరందరూ వేచి ఉండడం చూడడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇంకోటి సమయభావం లేట్ అయినందుకు మమ్మల్ని మన్నించండి. ఇది అన్ని ప్రోగ్రాంలు చేసుకుంటూ వచ్చేందుకు లేట్ అయ్యింది. ఇక్కడ కూడా మేము తొందరగా కంప్లీట్ చేద్దామని చూస్తున్నాను. జై వాసవి, జై వాసవి. దంపతులకు 10/8/1977వ సంవత్సరంన 8వ సంతానంగా జన్మించారు. తల్లిదండ్రులు వృత్తిరీత్యా వ్యాపారం అయినప్పటికీ తన పిల్లలకు ఉన్నత విద్యలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగారు. వాళ్ళ కళలను నిజం చేస్తూ కల్వా హరికృష్ణ గారు ఈనాటి మన ముఖ్య అతిథిగా ప్రైమరీ విద్యను విద్యోదయ హై స్కూల్ నందు, సెయింట్ మేరీస్ కాలేజ్ నుండి ఇంటర్ విద్యను మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బీటెక్ విద్యను పూర్తి చేశారు. చదివిన చదువుకు సార్థకత చేకూర్చడం కోసం సాఫ్ట్వేర్ కంపెనీలో 2 సంవత్సరాలు ఉద్యోగం చేశారు. తర్వాత మన కులవృత్తి వ్యాపారం అని భావించి ఆయన సావిత్రి గారుల గారాల పట్టి అయిన జ్యోతి గారిని 1/7/2005వ సంవత్సరంలో వీరు వివాహం చేసుకున్నారు. చిన్న కారణాలతో విడిపోతున్న ప్రస్తుత ఈ సమాజంలో 5 సోదరులు ఉమ్మడి కుటుంబంగా ఉంటూ ప్రేమ ఆప్యాయతలకు చిరునామాగా వీరి కుటుంబం విరసిల్లింది. గట్టిగా చప్పట్లు ఈ విషయం. సేవా కార్యక్రమాలలో కూడా వీరి కుటుంబం ముందుంటుంది అని చెప్పుటకు ఎటువంటి సందేహం లేదు. వీరి నాన్నగారి కాలంలో కల్వకుర్తిలోనే శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని నిర్మించి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సేవ పట్ల తనకున్న దాహార్తిని తీర్చుకున్నటకు వీరు 2010వ సంవత్సరంలో వాసవి మూమెంట్లోకి ప్రవేశించారు. 2011లో వాసవి క్లబ్ KCGF కల్వకుర్తి అధ్యక్షుడుగా, 2012లో జోన్ చైర్పర్సన్గా, 2013లో డిప్యూటీ గవర్నర్గా పదవులు చేపట్టి 2021 సంవత్సరంలో వైస్ గవర్నర్గా ఎన్నో పర్మనెంట్ ప్రాజెక్టులు చేపట్టారు. వాసవి క్లబ్ కల్వకుర్తి నందు క్లబ్ బిల్డింగ్ నిర్మాణం గావించారు వీరి హయాంలో. ఇందుకు గాను VCI నుండి సూపర్ బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు అందుకున్నారు. దీనితో పాటు సూపర్ బెస్ట్ జోన్ చైర్మన్గా, సూపర్ బెస్ట్ డిప్యూటీ గవర్నర్గా కూడా అవార్డులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం 2022 సంవత్సరానికి డిస్ట్రిక్ట్ P108 గవర్నర్గా చేపట్టబోతున్నందుకు వీరు 2022 సంవత్సరంలో డిస్ట్రిక్ట్ P108 గవర్నర్గా చేశారు. ఇప్పుడు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్గా బాధ్యత నిర్వహిస్తున్నారు కల్వా హరికృష్ణ గారు. ధన్యవాదాలు సార్. చాలా సంతోషం.
జై వాసవి. మన డాన్స్ డస్క్ ప్రోగ్రామ్కి మనకు 10 ప్రోగ్రాంలు ఇచ్చింది. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ నంబర్. మనకి ఎక్కడ పోయినా మనకు ఎమర్జెన్సీ నెంబర్ తెలియదు. మన ఆపదలు ఉన్నామంటే మనకి ఎక్కడికి ఎవరికి ఫోన్ చేయాలో అర్థం కాదు. ఎమర్జెన్సీ నెంబర్ ఉంటే ఏంటంటే మనం చూసి ఫోన్ చేసుకోవచ్చు, మన ఆపద తప్పించుకొని మనం రక్షించుకోవచ్చు. రెండోది వచ్చేసి వికలాంగులకి పాఠశాలకి మెడికల్ కిట్. ఎందుకంటే మనం దెబ్బ తాకినట్టు ఏమంటే హాస్పిటల్కి వెళ్ళాము కాబట్టి మెడికల్ కిట్ ఉంది కాబట్టి దానివల్ల ఎంత మనకి ఎంత అయితే అంత చేసుకొని ఇక్కడే మనం హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మూడోది వచ్చేసి ఫ్రీ గార్డ్. మన చెట్లని మనం రక్షించుకోవాలి. చెట్లను పెట్టేసి వదిలేసుకుంటే వదిలేయడం తప్పు. మనం చెట్లని మనం రక్షించుకుంటేనే మనం ఆక్సిజన్ అందుకోవచ్చు, మన భవిష్యత్తులో బాగుండొచ్చు. అలాగే గోసేవకి మనం గోకి వాటర్ తాగడానికి కుండి ఉంటుంది. 40 లీటర్ల కుండిని మనం ఇవ్వగలుగుతున్నాం. అలాగనే ఐదుగురు స్టేషన్ వాలంటీర్లు మన క్లబ్లో నుంచి. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి నుంచి కూడా ప్రెసిడెంట్ చేసి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ చేసి ఉన్నారు. 6వది బెడ్ డొనేషన్. ఇవాళ చాలా కష్టం అయిపోతే బెడ్ డొనేషన్ దొరకడం. మనకు తెలియకపోయినా ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఎమర్జెన్సీ ఉంది కాబట్టి ఫోన్ చేస్తే కొంచెం ఫోన్ కలుస్తలే కాబట్టి మన ఎమర్జెన్సీ మన బెడ్ డొనేషన్ మొబైల్ నంబర్ మనం ఇస్తున్నాం. ఎందుకంటే మనకు అవకాశం ఉంటే ఫోన్ చేస్తారు కాబట్టి. 7వది ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో 10th క్లాస్ చదువుకున్న వాళ్ళకి వేరే పిల్లలకైనా కానీ మనం 10 మందికి సెలవు వేయడం జరుగుతున్నది. అట్లానే 8వది కేజీఎఫ్. అంటే మనం కేజీఎఫ్ వచ్చేసి 2500. అది కూడా మనం 3 ఇవ్వడం జరుగుతున్నది. 9వది కొత్త నెంబర్ 5. అది కూడా మనం చేయబోతున్నాము. ఐకార్ రిజిస్ట్రేషన్. మా క్లబ్ నుంచి పిఎస్ఎల్ కాబట్టి మేము 3 రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనకు కాన్ఫిడెన్స్ ఇచ్చిన 10 ప్రోగ్రాం కంప్లీట్ చేస్తామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ ఇచ్చిన కార్యక్రమాలని మేము పూర్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ. గారికి అలాగే ఐఏసి హరికృష్ణ గారికి ధన్యవాదాలన్నా. ఈరోజు మీ ఉదయం నుండి మాతో ప్రయాణం సాగించినందుకు. ఇప్పుడు 2 ప్రెసిడెంట్లు కూడా వాగ్దానం చేశారు 10 ప్రోగ్రాంలు చేస్తుందని. 6 ప్రోగ్రాంలకు 6 ప్రోగ్రాంలు 100% మనం సక్సెస్ చేయగలిగినామన్నా. అది మీ అండదండలతో ఇవాళ ఉదయం నుండి మీరు సహకరించారు. చాలా ధన్యవాదాలన్నా. ఇప్పుడు ఇందాక పరిచయం చేశారు శ్రీనివాసన్న గారికి, వేణుగోపాలన్న గారికి మరియు జోన్ చైర్మన్ మహేష్ గారికి, ఆకుల ప్రభాకర్ గారికి, స్టేజ్ ముందు ఆశులైన వాసవి సోదరులందరికీ నా యొక్క నమస్కారం. మీరు కూడా ఆల్బంలో సార్ సిగ్నేచర్ పెట్టినాక ఎవరెవరి ఫోటోలు ఎక్కడున్నాయి అనేది కూడా చూసుకోండి. కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరి ఫోటోలు ఉంటాయి. లేకపోతే అన్నపూర్ణక్కనైతే ఏమనద్దు, ఎందుకంటే చాలా కష్టపడుతుంది. అక్క నా ఫోటో లేదనద్దు. ఆ ఫోటో లేనప్పుడు చూసుకొని రావాలి కార్యక్రమం. అందుకే చూడండి, 6 నెలల టైం ఉంది మనకి. 6 నెలల టైం ఉంది. 6 నెలల టైంలో ఒక్కసారైనా ఆల్బంలో ఫోటో ఉండేలా చూసుకోండి. అధ్యక్షులైతే అధ్యక్షులుగా కోరుచున్నాను. అదేకి సన్మానం భవిష్యత్తులో మంచి జరుగుతుంది. ఉన్నత
విద్యలో ఉత్తీర్ణతై మంచి వ్యాపారంలో లేదా ఉద్యోగంలో మంచి స్థాయిలో ఉన్నారని అశ్విని కూడా సన్మానం, మంచి భవిష్యత్తు ఉండాలని మన నరేంద్ర గారు ఆశీర్వదిస్తూ శాలువాతో సన్మానం. నవ్య గారికి మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ గారిచే సన్మానం. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని అందరూ బాగా చదవాలని. రాజేశ్వరి గారికి మన రీజన్ 5 ఆర్సీ గారి సన్మానం. ఈ పాప గత సంవత్సరం 10వ తరగతిలో 530 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. 530 మార్కులు సాధించిన పాప కనీసం ఇవాళ ఇప్పటి వరకు ఊహించకూడదు. వాసవి క్లబ్ వాళ్ళు మాకు శాలువాతో సన్మానం చేస్తారు. వాసవి క్లబ్ వారి విశిష్టమైన రీతి ఏంటి అంటే ఎవరు ఊహించని కార్యక్రమాలు, ఎవరు ఊహించని పనులు చేయడమే వాసవి క్లబ్ ప్రత్యేకత. అమ్మాయి మీరు ఇప్పుడు 10వ తరగతి చదివారు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కూడా మంచి ఉత్తీర్ణత సాధించి మీ అమ్మా నాన్నలకు మంచి పేర్చించి మీరు భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో స్థిరపడి ఇలాగ సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ మీకు చేరుతాను. మీ తోటి విద్యార్థులు వర్తిస్తుంది. మీరు చెప్పాల్సింది ఒకటి, మనం ఎల్కేజీ నుండి స్టార్ట్ అవుతున్నాం అంటే ఎల్కేజీ నుండి ఇంటర్మీడియట్ బీటెక్ ఇంకా పై చదువులు ఎంతవరకు చదువుతున్నాము అంటే దాదాపు మన వయసు 22-23 సంవత్సరాల వరకు 25 సంవత్సరాల వరకు చదువుతాం. ఆ చదివినంత కాలమే తల కిందికి దించుకొని చదివించే ఆస్తి కంటే 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ. ఎందుకంటే ఈ చదివే మనకు ఆస్తి. ఎందుకంటే మనకి ఇల్లు ఇచ్చిన పైసలు మూడలు ఇచ్చిన ఇవి కాదు, మనకి ఇచ్చేదే చదువు. చదువుల తల్లి మీ వెంట ఉంటే ప్రతి కార్యక్రమంలో మీరు అన్నిట్లా ముందుకు విజయవంతంగా దూసుకుపోతారు. 15 సంవత్సరాలు ఎల్కేజీ స్టార్ట్ అయ్యి 15 సంవత్సరాలు తల దించుకొని చదవండి. తర్వాత 70 సంవత్సరాలు కాల ఎగరేసుకొని తల ఎత్తుకొని బ్రతికే జీవితం చదువుల తల్లి సరస్వతి దేవి ఇస్తుంది. ఆ సరస్వతి దేవి తల్లి మీకు ఇచ్చే కరుణా కటాక్షాలే ఇప్పుడు మన వాసవి క్లబ్ ద్వారా మీకు సన్మానం తర్వాత ఈ లాంగ్ నోట్ బుక్స్ కూడా అందించడం జరుగుతుంది. ఈ లాంగ్ నోట్ బుక్స్ లో మీకు చక్కటి ఇష్టమైన కవితలు రాసుకుంటారా, అమ్మ మీద కళలు కానీ పాఠాలు రాసుకుంటారా, చదువుల తల్లి సరస్వతి అమ్మవారి మీద స్టోరీలు రాసుకుంటారా, ఏది రాసుకున్నా ఈ సరస్వతి తల్లి కరుణా కటాక్షాలు అందజేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలలో మీరు కూడా పాల్గొనాలని వేడుకుంటున్నాం. జయవాసం. జై వాసవి, జై వాసవి, జై వాసవి. ముగ్గురు కూడా సిటీ కూడా ఇక్కడి నుంచి నా పిల్లలు పక్కన తెచ్చు. షాపూర్ నగర్ వనిత షాపూర్ నగర్ షాపులకు ధన్యవాదాలు. ఇప్పుడు మన ముఖ్య అతిథి గారికి సన్మానం చేయవలసిందిగా డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జీలు అలాగే ఆర్సీ గారు, మాజీ ఆర్ఎస్ గారు, మన దేవశెట్టి గారు, జగదీష్ గారు, అందరూ సతీష్ గారు, ఇంపూర్ మహేష్ గారు, ఎస్ఎన్ఎల్ మూర్తి గారు, మన
కుంపల్లి సత్యనారాయణ గారు మీరు కూడా పెట్టండి దయచేసి పెట్టండి. కార్యక్రమానికి కూడా ఈ కార్యక్రమం డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ కాబట్టి మరి ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. చిరు సన్మానం అలా అందరూ పాల్గొనాలన్న డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆర్ఎస్ జేసీ ప్రెసిడెంట్స్ నేను పల్లా నరేంద్ర మోహన్ గుప్తా గారికి వనితా క్లబ్వార్చే సన్మానం. మరొక సిల్వర్ స్టార్ ఆగ్రో ప్రభాకర్ గారు మరియు ఆర్ఎస్ గారు ఆర్సీ గారు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జి శ్రీమాన్ వాసా శ్రీనంద గారు అందరూ పాల్గొని నరేంద్ర మోహన్ గుప్తా గారిని చిరు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాను. సార్ అందరూ ఫోటోలు దర్శనం కొంచెం కోఆపరేట్ చేయండి. ఆ క్లబ్ వాళ్ళు రేపు మా సార్ వచ్చారని చెప్పుకోవడానికి మాకు ఇది ఒక ప్రూఫ్. థ్యాంక్ యూ అన్న. వ్యాపారంలో చాలా బిజీ ఉంటాడు. నిన్ననే బాంబాయి నుంచి మీటింగ్ ఉన్నా కానీ నిన్న వెళ్ళి ఇవాళ వచ్చేసింది అన్న. పౌల్ట్రీ ఫార్మ్స్ దానికి చేస్తారు, అంటే దానికి సంబంధించిన ఆయుర్వేదము మెడిసిన్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన దాంట్లో అన్న మార్కెటింగ్ చేస్తారు. విద్యార్థులు వాసవి గారు ఎక్కువగా గారు మరియు పిఎస్పీ షాపూర్ నగర్ క్లబ్ పిఎస్పీ అందరూ నిలబడి ఒక చిన్న ఫోటో తీసుకోవాలంటే కోరుతున్నాం. జై వాసవి, జై వాసవి, వాసవి మాతాకి, వాసవి మాతాకి జై జై మాతా, జై జై మాతా. అధ్యక్షుల వారు అనురాధ గారు మాత్రం ఉండాలి. షాపూర్ గారు తప్పుకోవాలన్నా ప్రభాకర్ నిలబడాలంటే ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినటువంటి వాసవి క్లబ్కి ఒకసారి క్లాప్స్ తో మనం చెప్పాలి. పిల్లలు మహారాణులు నిలబడండి. మిమ్మల్ని నిలబెట్టాలంటే మళ్ళీ ఇంకొక మహారాణి రావాలి. అయిపోయిందా సార్ మీరు వచ్చేసి మహిళలు మహారాణులు ఇక్కడే జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి. ఒక నిమిషం. ఓకే ఇట్లా నుంచో
అందరికి చూడండి అన్న ఒకసారి. రోడ్ దాటి ఎదురుగా సందులోకి రా, లేకపోతే వెళ్ళిపోలే. నా సత్యనారాయణ ఉండండి మణికాడికి. ఇలా జెంట్స్ నిలబడి ముందుగా చెప్పరా. అన్నా అలా ఫోటోలు తీయించాలా సత్తారా అలా ఫోటోలు తీసి మీరు ఇక్కడ చేస్తారు కదా. తర్వాత చేస్తాను. ఎంతవరకు? ఓకే 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 ఓకే. ఫోటో ఫోటో అన్నా ఫోటో కావాలన్నా. మీరే రానట్టు దీంట్లో మరి ఒకసారి మళ్ళీ తీస్తాం. లైట్ బంద్ చేయండి. టెంపుల్ కిందకి వస్తుంది. అవసరం లేదు, మనకు మెషియా కావాలి. ఇంపార్టెన్స్ ఫోటో అన్న తీసుకుంటే ఆ మూలకు సతీష్ పైప్ కట్ కట్టి ఇదేం చెట్టు? ఏం చెట్టు? మందార మందార పువ్వు అన్న. చూడండి బ్యానర్ మీరు పట్టుకోండి. ఇటు 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 చూపి అట్లా పెట్టుకోండి. బాబు జెర్సీ అడుపక్క ఆయనకి సతీష్ సార్కి చేయి సార్ మీరు చేయి పెట్టండి కింద. లేకున్నా సరే, జనరల్గా లేకున్నా సరే సార్ ఉంటే చాలు ఫోటోలో. అది మట్టి అయిపోయి సార్ దీంతో అంటారు ఏ ఉండని వాళ్ళు మట్టి వేయాలి. అది కొంచెం వేయండి, చూడు. ఫోటో కావాలనే తర్వాత అన్న ఇప్పుడే పెట్టాక మహిళలు కూడా వచ్చినారు. మైలది ఇంకో చెట్టు అన్న ఒక ఫోటో తెచ్చు. ప్రభాకర్ భాయ్ ఇక్కడ ఫస్ట్. అరే ఇట్రా
వ్యక్తిని నేను కాపాడాలి. ఫుల్ ఫోటో అయితే రాదన్నా. ఒకసారి బయట నుంచి తీసుకెళ్తూ బయట వస్తుంది తీసి ఒక్క నిమిషం ఆగండి. నువ్వు రాయే ఏమొద్దు మీరు నిలబడండి. అవసరం లేదు నా రీజన్ కాదు కదా ఆయన వద్దు. ఇక్కడ ఫోటో కదా నాకు పడిపోతాయి నాకు ఇవ్వ నా ఫోన్లో కావాలి పంపించండి. అనుకున్నాక ఏం చేస్తుంది? ఇప్పుడు కుక్కర్ పెడుతున్నావమ్మా ఇప్పుడు ఏమొద్దా ఆమె కప్ప కానీ కూడా కళ అవుతే ఆగలేదు. ఇంకా 12 దాకా అది లేకున్నా సరే నిల్చోండి. నీ ఫోన్లో తీయాలా?